dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ఈ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఇప్పుడు ఎందుకు ఇలా చేయాలి అనంటే, బర్త్డే ఉంది, మన రిలేటివ్స్ది కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులది కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా లేదా మనం ఎవరికైనా విషెస్ తెలియజేద్దాం బాగుంటుంది అని ఫీలింగ్ ఉన్న వాళ్ళైనా కావచ్చు. వాళ్ళ ఫోటో డీటెయిల్స్ ఇస్తే ఏ రోజు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తే ఆ రోజున మనం వాళ్ళకి సర్ప్రైజ్ విషెస్ మైడియో పిఎంసి ద్వారా చెప్తాం కదా. సో మనం ఆ వీడియోని మీకు సెండ్ చేసినప్పుడు, మీరు వాళ్ళకి సెండ్ చేసినప్పుడు కలిగే ఫీలింగ్, లేదా టీవీలో నాకు విషెస్ చెప్పారు అనే ఫీలింగ్ చాలా చాలా స్వీట్ మెమరీగా వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. సో 1 ఇయర్లో వన్స్ ఒకసారి వచ్చే బర్త్డే, అలాంటి సర్ప్రైజ్ విషెస్ ఇస్తే ఎంత బాగుంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకి లైఫ్ లాంగ్కి ఒక బెస్ట్ మెమరీని మనం ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అండ్ మనం ఎప్పుడు చూసుకోవాలన్నా వీడియో అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. మన వాళ్ళకి మరింత దగ్గరగా ఉండడానికి, చేరువ కావడానికి ఇది ఒక అవకాశం కూడా అనుకోవచ్చు అనమాట. అందుకని నేను చెప్పే నెంబర్లను ఇంకొకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, నోట్ చేసుకొని వాళ్ళు నోట్ చేసుకోండి. 8977007401, 8977007402. ఓకే, ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్ని తీసుకుందాం. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ప్రకృతి లక్ష్మి గారు. నమస్తే. అవును, చక్కగా మీరు 108 రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అంటూ ధ్యానాన్ని ప్రతి ఒక్క ఇంటికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. మా సార్లు, మేము అందరమే, మా శివగణేష్ సారు, వంట మేడం, కళ్యాణ్ మేడం, మా మొదటి గురువు, అందరమే చాలా ఆనందపడుతున్నాం. మా టీం అంతా కూడా అందరం ఎక్కడంటే అక్కడికే వెళ్తున్నాము. అందరూ ఇంటింటికి కూడా వెళ్ళి చేస్తున్నారు. భగవాన్ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ పత్రిజీ దివ్య సంకల్పంతో నెలకొనవలసిన అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో 108 రోజులు ధ్యాన యజ్ఞం నిర్వహించడం జరుగుతున్నదన్నమాట. విశ్వ కళ్యాణానికి జరగనున్న ఈ సామూహిక ధ్యాన యజ్ఞం ప్రతి ఇల్లు మేల్కోవాలి, ప్రతి ఇల్లు దేవాలయం కావాలని, ప్రతి మనిషి మేల్కోవాలి, ప్రతి వ్యక్తి ధ్యానం కావాలని అనే నినాదంతో పత్రిజీ ఆశయ సాధనకు ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ నిర్మించడానికి అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహించడం జరిగింది. మా గురువు గారు శివగణేష్, వంత మేడం, ధ్యాన కేంద్రం మాస్టర్స్ కృషి చేస్తున్నాము. ఈ ఇంటింటి ధ్యాన యజ్ఞం ద్వారా ఎంతో మంది కొత్త వారు ధ్యానం చేస్తున్నారు, అందించడం జరుగుతుందన్నమాట. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారు. ప్రతిరోజు కూడా పత్రి సారు స్వర్ణమాల ప్రతిరోజు యజ్ఞంలో మాస్టర్స్ కి సందేశాలు ఇస్తున్నారన్నమాట. ఓకే, అలా చెప్పిన అనుభవాలు కూడా వస్తున్నాయి, అలాంటివి ఎనర్జీ పొందుతున్నారన్నమాట. అలాంటి అనుభవాలు ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? వాళ్ళు చెప్పిన అనుభవాలు చేసుకుంటాం మేడం. చెప్పండి. చాలా మంది ఒక్కొక్క ఇంట్లో పత్రి సారు కనిపిస్తున్నారు, ఒక్కొక్క ఇంట్లో స్వర్ణమాల మేడము, పత్రి సారు ఇద్దరు కూడా కనిపిస్తున్నారు. ఎటువంటి సందేశాలు ఇస్తున్నారండి? అంటే కనిపిస్తూ అలాగా ఆశీర్వదిస్తున్నట్టు, మా మధ్యలో నుంచి మేము కళ్ళు మూసుకునేటప్పుడు మా మధ్యలో నుంచి వెళ్తున్నట్టు, వస్తున్నట్టు, ఆకాశంలో నుంచి ఆశీర్వదిస్తున్నట్టు అలాగా పత్రిస్తారు. ఒక్కోసారి లక్ష్మీదేవి, ఒక్కోసారి చెట్లు, సెలయేర్లు, కొండలు, అన్ని ప్రకృతి అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అన్నమాట. అలాగా రోజు ప్రతి ఇంట్లోని కూడా అలాగా సందేశాలు వస్తున్నాయి అన్నమాట. వావ్, సూపర్. కొత్తగా మెడిటేషన్లోకి వచ్చిన ధ్యాన మిత్రులు ఏమంటున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళైతే ఇంకా మేము ఈ రోజే వచ్చాము, చాలా
ఆనందంగా ఉంది, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది, మాకు చాలా ఆనందంగా ఉంది, మేము కూడా చేస్తాం, రోజు వస్తాం, మీరు ఎక్కడ అడ్రస్ చెప్తే అక్కడికి వస్తున్నాం అనేసి వాళ్ళు కూడా మాతో పాటు వస్తున్నారనమాట. మరి పత్రిజీ గారు ఇచ్చిన మెసేజెస్ కానీ అట్లాంటివి ఏమన్నా చెప్పినవి ఉన్నాయి కదా, అవి మాతో చెప్తారా? చెప్తాం. ప్రతి ఒక్కరూ ధ్యానాలు అవ్వాలి, తర్వాత పిరమిడ్లు నిర్మించాలి, ప్రతి ఇల్లు ధ్యానాలు కావాలి, ప్రతి మనిషి ధ్యానంగా శాఖాహారిగా మారాలి, అలాగనేసి కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి ఇప్పుడు అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వహణలో ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అంటూ 108 రోజుల పాటు మీరు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నారు కదా. సో ఒక్కొక్క రోజు ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి? అంటే వాళ్ళ ఇళ్ళ మా ఇంట్లో పెట్టండి అని చెప్పేసి వాళ్ళు వచ్చామా, వాళ్ళు డేటు, వాళ్ళ పుట్టినరోజులు, తర్వాత పెళ్లి రోజులు, వాళ్ళ ఇంట్లో మంచి జరిగే రోజులన్నిటికి కూడా వాళ్ళ గృహప్రవేశాల్లోనూ కూడా ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతాలు, యజ్ఞాలు, హోమాలు చేసిన అదంతా మానేసి దేవుళ్ళని కూడా మనమే దేవుళ్ళు అన్నట్టు ఫీల్ అవుతూ ఇంట్లో కూడా ఈ పత్రిజీ సార్ ఫోటో పెట్టుకొని ధ్యానం మమ్మల్ని అందరిని పిలిచి వాళ్ళ ఇంట్లో ధ్యానం చేయించుకుంటున్నారు అనమాట. ఆ విధంగా జరుగుతుంది. ప్రకృతి లక్ష్మి గారు ఏమన్నా పాట పాడతారా? పాడుతున్నాము. పాడండి. ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, శివుని చూసి శివుని తాకి శివ సన్నిధినున్న మీరు ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, నగజ శివులను మోసిన మోచి తిరుగు నందీశ, వర్గుని సేవా భాగ్యం బడిసిన ఓ భృంగి, ప్రభుని కొలిచే పరవశించు ప్రథమ గణయులారా, పలు విధముల మీ పదముల ప్రణామములు, ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, శివుని చూసి శివుని తాకి శివ సన్నిధి ఉన్న మీరు, సాంబ శివుని కిరీటమ చలి వెలుగుల జాబిలి, హరుని జడల పొంగి పొరలు తరగల గంగమ్మ, శివుని మోసి సీమలో చెలుగు చిలులారా, వదలను మీ భాగ్యముకు వందనమ్ములు, ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, త్రిశూలమా డమరకమా పినాకమా మృగమా, అభయంకరమై వెలిగే ఆయుధ దైవములారా, స్వామికి ఆలసం శైలము కైలాసమా, సాగిలపడి సాదరమున సదా మృక్యదం, సాగిలపడి సదాముల సాద మృక్యదం, ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో, శివుని చూసి శివుని తాకి శివ సన్నిధినున్న మీరు ఎంత భాగ్యవంతులో, ఎంతటి ధన్యాత్ములో. తొందరగా పాడేస్తున్నానమ్మా. సూపర్ అండి, చాలా చక్కగా పాడారు, అడగగానే పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకృతి గారి, లక్ష్మి గారి తరపు నుండి బెస్ట్ విషెస్. మరింత మంది కాలర్స్తో మాట్లాడదాం, మరింత మందికి విషెస్ తెలియజేద్దాం. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? రామకృష్ణ నా పేరు. రామకృష్ణ గారు, ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తాను, టీవీ చూస్తున్నాను. చెప్పండి. టీవీ చూస్తున్నా. ఈరోజు ఎవరికైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ విషెస్ తెలియజేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అండి? చెప్పండి. ఈరోజు అదే 11వ తారీఖు వచ్చిందని, 11వ తారీఖుని పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి. ఎవరికి? మీదా? మా అబ్బాయి చలపతిరావు.
చలపతిరావుకి. ఓకే, 11th మార్చి 11th. మార్చి 11వ తారీఖు. మార్చి 11వ తారీఖు చలపతిరావు గారి పెళ్లి రోజు. ఆ, సో మీ పేరేమన్నారు? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు. ఓకే, కుమారుడు చలపతిరావు గారికి మరియు వాళ్ళ మిస్సెస్కి రామకృష్ణ గారి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అడ్వాన్స్డ్గా. అంతేనా? అంతే అంతే. ఓకే ఓకే రామకృష్ణ గారు, ఇంకా మనకి మార్చి 11th అంటే చాలా రోజులు ఉంది కదా. ఈలోపు మై డియర్ పిఎంసికి కాల్ చేస్తూ ఉండండి, చెప్పండి విషెస్ మీ అబ్బాయికి. అండ్ ఇంకెవరికైనా పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, లేకపోతే షష్టి పూర్తి, లేకపోతే పిరమిడ్ వార్షికోత్సవాలు, లేదంటే విదేశాలకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి విషెస్ కానీ, లేదా మనకు ఒక హ్యాపీ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలి. పిరమిడ్ వాళ్ళందరికీ విశేషం చెప్పండి. అవునా? చెప్పండి. మై డియర్ పిఎంసికి కాల్ చేసి వీళ్ళందరికీ విషెస్ చెప్పొచ్చు అనమాట. అండ్ ఒక పాట పాడొచ్చు, పొడుపు కథలు అడగొచ్చు, మీకు తెలిసిన జ్ఞానాన్ని షేర్ చేసుకోవచ్చు. ఓకే, పిరమిడ్ మాస్టర్స్ అందరు చెప్పండి. పాడొచ్చండి? పాడొచ్చు, పాడండి. హలో, పాడండి. సర్చ్ చేస్తున్నారా ఏ పాట పాడితే బాగుంటుంది ఏంటి అని? సడన్గా మాట్లాడారు కదా, అందుకని మేడం అంతే ముందు ప్రిపేర్ అవ్వాలి కదా. అవునవును. ఓకే, మన కాలర్స్ అందరూ చక్కగా పాటలు పాడటానికి మీరు వీలోపు వెతకండి, నేను మాట్లాడుతున్నాను. చక్కగా మీకు తెలిసిన పొడుపు కథ అడగొచ్చు, పాడండి. ఓంకార మూలమైన ఆత్మోద్భవ రూపిణి, ముమ్మూర్తుల సృష్టించిన గాయత్రి మాత, ఓంకార ప్రణవమునే పలికిన ప్రతిరూపము, వచ్చి నిలిచినావమ్మా జగములు కరుణించగా, మీరజమే నేత్రమై కమలము ముఖారవిందమై, నీ చల్లని తిమ్మెరిలే నీ చిరుదాహాసమై, ఇరు సంజల వెలుగులే నీ పాల తిలకమై, వచ్చి నిలిచినావమ్మా జగములు తరుణించగా, అంబరమే శిరము నీకు రవిచంద్రుల కన్నులు, విశ్వము నీ హృదయము వేదములే కరములు, పగలు రాత్రి కనురెప్పలు భూమి నీకు జగనము, వచ్చి నిలిచినావమ్మా జగములు కరుణించగా, ఓంకార మూఢమైన ఆత్మోద్భవ రూపిణి, ముమ్మూర్తుల సృష్టించిన గాయత్రి మాత. మేడం రామకృష్ణ గారు, సూపర్, బాగుందండి పాడండి. చాలా చాలా బాగుందండి. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 8 గంటలకి పిఎంసిలో ప్రసారం అవుతుంది. ఓకే మేడం. ఓకేనా? ఓకే మేడం. వస్తుందండి, చెప్తారు మన వాళ్ళు. సరేనా అండి? మీకు బర్త్డేస్ కానీ, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ ఏమైనా సరే పిఎంసి ద్వారా షేర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఒకసారి నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ని నోట్ చేసుకోండి, లేకపోతే మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్ వచ్చి ఈ నెంబర్ అవుతుందండి. అంటే ఇది రికార్డింగ్ ప్రోగ్రామ్ కాబట్టి మీకు కాల్ కలవకపోవచ్చు, అందుకని మన వాళ్ళే చేస్తారు ఒక్కొక్కసారి. చెప్తానండి. అయితే ఒక పని చేయండి, మీరు ఇదే నెంబర్ కి కాల్ చేయండి, మన వాళ్ళు కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్,
థ్యాంక్ యూ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ హలో పిఎంసీకి కూడా కాల్ చేస్తూ ఉండండి. రైట్, ఇప్పుడు విష్ లిస్ట్లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న విజయవాడకు చెందిన గంగారపు సాంబశివరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. సాంబశివరావు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్కి చెందిన నందమూరి లక్ష్మీ సృజన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. లక్ష్మీ సృజన గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మరి నెక్స్ట్ విషెస్ ఎవరిది ఉందో చూసేద్దాం. పిఎంసికి విశేష సేవలు అందించిన ఐవీఎస్ పవన్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. పవన్ కుమార్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి, పిఎంసి టీమ్ అందరి తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ అవే కాదు, గృహప్రవేశాలు కానివ్వండి, పిరమిడ్ వార్షికోత్సవాలు కానివ్వండి, పిరమిడ్కి సంబంధించి భూమి పూజ కానివ్వండి, లేకపోతే విదేశీ యానాలు కానివ్వండి, లేకపోతే బంధువుల్లో ఏదైనా మంచి మంచి సెలబ్రేషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా సరే పిఎంసి ద్వారా షేర్ చేసుకోవాలి, వాళ్ళకి విషెస్ తెలియజేయాలి అనుకుంటే నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు. ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ఈ నెంబర్లకు కాల్ చేస్తే మన వాళ్ళు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. దానివల్ల ఏంటి యూజ్ అని అంటే, ఇప్పుడు పిఎంసికి మనందరం పిఎంసి ఫ్యామిలీ, ఈ పిఎంసి గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం చెప్పే విషెస్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీ, అంటే ఒక దాన్ని వర్ణించడానికి కూడా చేత కదనమాట. అంత బాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సడన్గా టీవీలో వాళ్ళ ఫోటోతో పలానా వాళ్ళు విషెస్ తెలియజేస్తున్నారని చెప్తుంటే, వాళ్ళ పేర్లతో సహా మనం చెప్తుంటే, అది చూసినప్పుడు ఇప్పుడు నాదే బర్త్డే అనుకోండి, సడన్గా నాకు సంబంధించిన వాళ్ళు, మా పేరెంట్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ కానీ నాకు అలాంటి విషెస్ తెలియజేస్తారనుకో, నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది కదా. నా కోసం చెప్పావా, లేకపోతే నన్ను సర్ప్రైజ్ చేయడానికి చెప్పావా, ఎంత బాగుంది నా ఫొటోస్. నేను అలా అంటే జనరల్గా ఫొటోస్ చూసుకోవడం వేరు, ఇలా బిగ్ స్క్రీన్లో ఇంతమంది వ్యూయర్స్ మధ్యలో చూడటం వేరు కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాన్ని స్టేటస్లో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇన్స్టాలో పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే వాళ్ళు చెప్పిన విషెస్ మనకి చాలా హార్ట్ఫుల్ స్వీట్ మెమరీగా క్రియేట్ అయ్యి మనము ఇంకొక 10 మందికో 15 మందికో షేర్ చేసుకునేలాగా అనిపిస్తుంటుంది కదా. సో వాళ్ళు చెప్పినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతామో, మనకి సంబంధించిన వాళ్ళు బర్త్డేస్ కానీ, పెళ్లి రోజులు కానీ, షష్ఠి పూర్తులు కానీ, లేకపోతే పదవి విరమణలు కానివ్వండి, లేకపోతే విదేశీ యానాలు కానివ్వండి, వాళ్ళకి మంచి మెమరబుల్ మూమెంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మై డియర్ పిఎంసికి కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం అనేది, సో మై డియర్ పిఎంసి ద్వారా విషెస్ తెలియజేయడం అనేది మాత్రం మీరు విషెస్ చెప్తున్నారు అంతే అనమాట. సో నేను ఇంకొకసారి ఆ నెంబర్స్ని రిపీట్ చేస్తాను, ఆ నెంబర్స్ని క్లియర్గా నోట్ చేసుకోండి. ఇవాళ కాకపోయినా రేపైనా మన కుటుంబ సభ్యుల్లోనో బంధుమిత్రుల్లోనో ఎవరొకరిది బర్త్డేస్, పెళ్లి రోజులు ఏ ఒకటి అకేషన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో ఆ నెంబర్స్ 8977007401, 8977007402. ఈ నెంబర్లో కాల్ చేస్తే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. లేదు మాకు అసలు కొంతమంది చాలామంది కాలర్స్ అడుగుతున్నారు, మాకు దగ్గరలో పిరమిడ్స్ ఏమున్నాయి, లేకపోతే పిరమిడ్ మాస్టర్స్ ఎవరు అవైలబుల్గా ఉన్నారు మాకు తెలియట్లేదు, మేము కూడా మెడిటేషన్లో పాల్గొనాలంటే, గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనాలంటే మాకు తెలియట్లేదు, అండ్ అలాగే
ఎక్కడెక్కడ శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయో మాకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు, తెలియట్లేదు అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పిఎస్ఎస్ఎం సమాచారం ప్లే అవుతుందండి మన పిఎంసీలో, అది వాచ్ చేయండి. అండ్ నేను చెప్పే నెంబర్ని ఒకసారి నోట్ చేసుకుని ఆ నెంబర్కి కాల్ చేస్తే పిఎంసీ రిసెప్షన్ మీకు ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా మన పిరమిడ్ మాస్టర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ వచ్చి 04066002300. ఈ నెంబర్కి కాల్ చేస్తే చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ నెంబర్ చెప్పడం జరుగుతుంది. అండ్ విషెస్కి సంబంధించి మాత్రం 8977007401, 8977007402 ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కి చేసినా మన వాళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. మరి ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.